నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి సప్ర మేడం గారు. గురుగారు, నిన్న అంటే డిసెంబర్ 1వ తారీఖున సమంత అలానే రాజ్ నెడమూరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత అఫీషియల్గా వాళ్ళు అందరికీ తెలిసేలాగా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేశారు. సో ఆల్రెడీ మనకి సమంత అనే పాటికి మన తెలుగు ప్రేక్షకులకి చాలా మంది ఆవిడ అంటే ఇష్టం ఉంటుంది గురుగారు. సో ఆవిడ భవిష్యత్ ఎలా ఉంటుంది, అలానే ముఖ్యంగా గురుగారు వీళ్ళు వచ్చేసి కోయంబత్తూరులో ఉన్న లింగభైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. అసలు అక్కడే చేసుకోవటం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటో కూడా ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేసి అలానే సమంత గారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. సమంత అంటే యువకుల గుండెల్లో నిద్రించే కలల రాణి. అందువలన ఆమె అరనవ్వు, ఆమె నవ్వు అవసరం లేదు, ఫుల్ నవ్వు అవసరం లేదు. ఆమె అరనవ్వుకే మొత్తం యువతంతా కూడా షేక్ అయిపోయేవారు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే సమంత నడిస్తే, సమంత నడుము లేకపోతే సమంత నడక ఒక నెమలి నడకతో పోలుస్తూ కవులు వర్ణించేవారు. అంత మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఎందువలనంటే స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోయిన్ తను. తమన్నా భాటియా ఒకళ్ళు, తర్వాత సమంత ఒకళ్ళు, ఉపాసనా రెడ్డి, వీళ్ళంతా కూడా సద్గురు మన ఈషా ఫౌండేషన్ సద్గురు వాసుదేవ్ జగ్గి గారి శిష్యులు. వాసుదేవ్ జగ్గి గారు తర్వాత వీళ్ళంతా కూడా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వెళ్తారు. మోడర్న్ గురువు కాబట్టి మన గురువు గారు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ దగ్గరికి కూడా వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేవారు అంతా. సరే, ఇప్పుడు వాసుదేవ్ జగ్గి గారు ఏంటంటే ఇప్పుడు త్రిపుర లింగ భైరవి అనేటటువంటి గుడిని, అంటే భైరవీదేవి ఎవరో కాదు, దశమహావిద్యల్లో ఒకటి త్రిపుర భైరవి అనమాట. అది లింగ రూపంలో, శివుడు రూపంలో, లింగ రూపంలో ఉంటుంది. ఆయన వీళ్ళంతా కూడా లింగ భైరవిని ప్రజెంట్ చేశారు సద్గురువు గారు. అండ్ ఈ వివాహం సీక్రెట్గా జరగలేదమ్మా, ఓపెన్గానే జరిగింది. అయితే అభిమానులు అందరూ వచ్చేస్తే ఆమెకు కోటాను కోట్ల మంది అభిమానులు, ఇంకా అది ఖాళీ ఉండదని చెప్పేసి ఏ సెలబ్రిటీ అయినా అలాగే చేస్తాడు. లిమిటెడ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో చేసుకొని ఆ తర్వాత అందరికీ షేర్ చేస్తారు. అసలు త్రిపుర భైరవి గుడి అనేటటువంటిది, లింగభైరవి గుడి మన ఈషా ఫౌండేషన్ లోపలే ఉంది కోయంబత్తూరులో. కాబట్టి ఆయన వాసుదేవ్ జగ్గి గారి సమక్షంలోనే, అంటే ఆయన కనబడలేదు, ఆయన కనబడకుండా ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలామంది వివాహాలు జరుగుతాయి ఇలాగా లింగభైరవి గుడిలో. వీళ్ళదే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఆ అవకాశాన్ని గురువుగారు ఇచ్చారు. అండ్ గురువుగారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సమంతకు ఉన్నాయి కాబట్టి సమంత లైఫ్ ఇక తిరుగులేని విధంగా ఉంటుంది. అండ్ సమంత లైఫ్ కూడా 2.0 లాగా, నెక్స్ట్ 2.0 ఇప్పటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది సమంతకి. ఒక ఊపు ఊపేసింది సమంత. అందువలన సహజ నటి, ధనానికి లొంగతు. నాగార్జున గారు వాళ్ళంతా కూడా ఫస్ట్ ఫ్యామిలీలో నాగ చైతన్యతో సెటిల్మెంట్ నిమిత్తము 200 కోట్లు ఇస్తామని బయటకు వచ్చింది. కానీ సున్నితంగా ఆమె తిరస్కరించి తన యొక్క ఇండిపెండెన్సీ మీద, తన యొక్క ప్రొఫిషియన్సీ మీద, తన యొక్క టాలెంట్ని నమ్ముకొని బయటకు వచ్చింది. నేను సంపాదించుకోగలను అని. ఆ ఆత్మవిశ్వాసం ప్రతి అమ్మాయికి ఉండాలి. ఇప్పుడు ఆధునిక యువతకి ప్రతీకగా సమంతనే చెప్తాం ఎప్పుడైనా సరే, ఎంతమంది ఉన్నా సరే. అనవసరంగా అందుకనే నాగ చైతన్యతో లైఫ్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు యువత తమ ఇంట్లో అమ్మాయికి జరిగినంత బాధపడిపోయారు వాళ్ళంతా కూడా, ఏంటి ఇలా జరిగిపోయింది అని. కాబట్టి అప్పుడు అందరూ చాలామంది ఇంక వివాహం కాదు, మళ్ళీ వివాహం అని అనుకునేవారు. ఎందుకంటే ఆమె సెన్సిటివ్ మెంటాలిటీ ఆమె, కాబట్టి అలా అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆమె మళ్ళీ వివాహం చేసుకుంటుందని మనం చాలాసార్లు చాలామంది చెప్పారు. అండ్ డెఫినెట్గా చేసుకోవాలి కూడా. ఎలా అంటే అన్సెటిల్డ్గా ఉండకూడదు. తన కెరీర్ మీద డిస్టర్బ్ అయ్యి పాపం అదే ఆలోచిస్తూ కూర్చొని కెరీర్ పాడవుతుంది. అందువలన ఎంతసేపు కూడా సమంత నమ్ముకునేటటువంటిది సింపుల్ థింకింగ్ అండ్ హై థింకింగ్ అనమాట. సో గొప్ప వ్యక్తిత్వం ఆమెది. మన గురువుగారు అయినటువంటి సద్గురు గారి యొక్క ట్రైనింగ్లో వీళ్ళు మచ్చలేని వ్యక్తిత్వాలు తెచ్చుకున్నారు. అండ్ ఆత్మహత్యలు చేసుకోకుండా వీళ్ళంతా కూడా తిరిగి తమ పోరాట పటిమతో వీళ్ళంతా మళ్ళీ కొత్త జీవితాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలు మీరు అడిగినట్టుగా ఇదేమిటంటే పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసిని,
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మా మహర్నిశం పూర్ణేందు బింబవదనాం రత్నాభరణ భూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేత్ చంద్ర సహోదరి. సమంతను చూడగానే రౌండ్ ఫేస్, మహాలక్ష్మిని చూడగానే రౌండ్ ఫేస్. ఆమె మహాలక్ష్మిలాగే ఉంటుంది. ఆభరణాలు పెద్దగా పెట్టుకోదు ఆమె, ఆభరణాలు అన్నీ కూడా సింపుల్ లివింగ్ లాగా. ఆ తర్వాత నవ్వు ఫేస్ మీలాగా. ఆ తర్వాత పద్మనాభ ప్రియాం, ఆమె ఎంత లాయల్టీ ఉంటుందంటే ఆమె వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు నాగార్జున గారే వద్దు అని అన్నారని, ఆమె అయినా సరే నేను వెబ్ సిరీస్ చేస్తానని అన్నారని, అంటే ఆ కెరీర్ కోసం అంత ఆ విషయంలో నాగార్జున గారు మాట వినలేదని బయటికి టాక్స్ వచ్చినాయి. నాగార్జున గారు కూడా హైలైట్ ఏంటంటే ఒక లెజెండ్ కాబట్టి ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్తారు. అయినా సరే తినకేంటంటే కెరీర్ ముఖ్యంగా తిను ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చింది. సో ఆ విధంగా ఆమె ఎలా ఉంటుంది అని అంటే ఆమె నవ్వు లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఆమె చేతులు కూడా చూడండి, మరీ పొడుగుగా మరీ పొట్టిగా కాకుండా మీడియం హైట్ లాగా ఉంటూ చక్కగా అందరినీ కూడా ఎలా ఉంటుందంటే ఒక చక్కటి ఫ్యామిలీ అమ్మాయిలాగా ఉంటుందన్నమాట, ఒక సాధారణమైనటువంటి తెలుగు అమ్మాయి లాగా. కాబట్టి ఈ త్రిపుర భైరవి వివాహం, లింగభైరవి భూతశుద్ధి వివాహం అంటే ఏంటంటే గురువుగారు ఒక ప్రొసీజర్ పెట్టారు. మనకి వివాహాల్లో రకాలు ఉన్నాయి. ఏమిటా స్వయంవరం, గంధర్వ వివాహం. గంధర్వ వివాహం అంటే అమ్మాయిలకి నచ్చింది వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, స్వయంవరాలు అవే అనమాట. ఆ తర్వాత పెద్దల కుదిర్చిన వివాహము, లవ్ మ్యారేజెస్ అంటాం కదా, ఇవన్నీ గంధర్వ వివాహాల్లోకి వచ్చినాయి. అలాగే ఈ భూతశుద్ధి వివాహము అనేటటువంటిది సద్గురువు గారు ప్రవేశపెట్టింది కాదు, ఆల్రెడీ సనాతన కాలం నుంచి ఈ వివాహం ఉంది. రాక్షస వివాహం కూడా ఉంటుంది, ఎత్తుకుపోయి చేసుకోవడం. ఇది వీళ్ళిద్దరికీ ఇష్టమయ్యి వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి గుళ్ళో ఉంటూ మంత్రాలు ఎలా ఉంటాయంటే చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనం గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకం శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నర. అసలు భైరవి అంటే ఏంటంటే భైరవి అమ్మవారు సాక్షాత్తు లింగ రూపంలో పరమేశ్వరుడు రూపంలో ఆమె ఉంటూ ఎలా ఉంటుంది, శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత శంకరశోలపాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ సిపివిష్టోంబికో నాథ శ్రీకంఠో భక్తవత్సల అంటూ పరమేశ్వరుడి రూపంలో ఉన్నటువంటి ఆ భైరవీ అమ్మవారు అర్ధనారీశ్వర తత్వాన్ని మీరిద్దరూ అలా ఉండాలి శివపార్వతుల్లా అని వివాహం చేస్తారు. మొట్టమొదటిగా భూతశుద్ధి అంటే మనం ఏం చేస్తాము, చుట్టూ ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలను ఉత్తిష్టంత భూత పిశాచాహ ఏతే భూమిభారకాహ ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. నేను చేస్తున్నాను ఇక్కడ భూత ప్రేత పిశాచాలన్నింటినీ పంపించేస్తాం, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళందరినీ బయటికి ఎంటేస్తాం. అలా సద్గురు ఆశ్రమంలో త్రిపుర లింగభైరవి గుళ్ళో ఈ యొక్క కుడి నాస్ట్రల్ని ఇలా మోస్తాం, ఇలా 16 సార్లు పీల్చాలి. 16 సార్లు పీల్చి యం అనేటటువంటి దాన్ని వదిలి 64 సార్లు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 64 టైమ్స్ ఎం 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 అంటూ జపం చేస్తారు. చేశారు వీళ్ళిద్దరు పెళ్లి కొడుకులు, ఆ డాక్టర్ రాజ్ నిడమోరును ఈమె. తర్వాత అలాగే సెకండ్ టైం ఇలా లోపలికి పీల్చి భూతశుద్ధి పీల్చి ఎం తర్వాత రమ్మని 16 టైమ్స్ పీల్చి బయటకు వదిలి ఆ తర్వాత ఈసారి హాఫ్ టైమ్స్ 32 టైమ్స్ వీళ్ళు జపం చేయాలి. దేన్ని రమ్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ఈ రెండిటిని మూసి లోపలికి పీల్చి వదిలి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట, మెడిటేషన్ ప్రొసీజర్ అదంతా. అది పీల్చిన తర్వాత ఆ వమ్ అనేటటువంటి దాన్ని 32 టైమ్స్ అలా చేయిస్తారు. సో పెళ్ళికొడుకు కూడా రాజ్ నిడమూరు కూడా అతను మనకి తిరుపతిలో ఎస్వియు యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి ఈ సినిమాల మీద ఉన్నటువంటి మోజుతో డైరెక్టర్గా తాను ప్రూవ్ అవ్వాలని తాను 2002లో వచ్చి సినీ రంగానికి వచ్చాడు. అలాగే ఆయన మొట్టమొదటి భార్య అయినటువంటి శ్యామి టీ అనేటటువంటి ఆవిడ కూడా ప్రాణిక్ హీలర్, ఆమె కూడా స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది. ఇప్పుడు రాజ్ నిడమూరు కంటే కూడా ఆమె ఆధ్యాత్మికత ఎక్కువ అనమాట. అందరికీ ఆన్లైన్లో అందరికీ ప్రాణిక్ హీలింగ్ నేర్పేది. అండ్ మన
చౌకాస్కి అని చెప్పేసి ఒక చైనిక్ ప్రాణిక్ హీలర్ ఉంటారు, ఆయన శిష్యురాలు. అయితే ఇక్కడేమో ఈషా ఫౌండేషన్లో సద్గురు గారి శిష్యులు ఉపాసన ఉండడం వల్ల, ఉపాసన కూడా శిష్యురాలు అవడం వల్ల ఈ మ్యారేజ్కి రామ్ చరణ్ రావడం జరిగింది. ఆ తర్వాత తమన్నా భాటియా కూడా వస్తుంది. వీళ్ళంతా అక్కడ ఇదనమాట, కొలీగ్స్ అనమాట. ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురుగారు? ఫ్యూచరు సమంతకి ఏంటంటే కుంభరాశి ఆమెది, పేరుబలాన్ని బట్టి, నామాక్షరాలను బట్టి కుంభరాశికి డిసెంబర్ 5 వరకు మా కర్కాటక రాశి ఉంటుంది గురుడు. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ తర్వాత కూడా 5th హౌస్లోకి మనకి మిథున రాశిలోకి వచ్చి సంతానం కూడా 2 జూన్ లోపల కన్సీవ్ అవుతుంది. ఎవరు చెప్పని ఒక స్టెప్ మనం ఎక్కువ చెప్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఈ యొక్క కేతువు కూడా మనకి నవంబర్ 25 ఆఫ్ 2026లో ఆమె చాలా ఉచ్చస్థితికి వెళ్ళిపోద్ది. ఫారిన్ వెళ్ళడము, ఫారిన్ సంబంధమైనటువంటి ఇంకా వెబ్ సిరీస్ ఇప్పుడు సెకండ్ పార్ట్లో కాకుండా ఇంకా చాలా గొప్ప సినిమాలు తీస్తారు వాళ్ళు. అండ్ రాజుది కూడా, అతను కూడా తులారాశికి చెందినటువంటి వాడు నామ నక్షత్రాన్ని బట్టి. అతను కూడా మనకి కేంద్రంలో గురుడు ఇప్పుడు డిసెంబర్ 5 వరకు ఉండడం వల్లే వివాహం చేసేసాడు. గురుడు వెరీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల. ఆ తర్వాత ఆ గురుడు మళ్ళీ 2 జూన్కి మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి వస్తారు. అంతవరకు భాగ్యంలో ఉన్నటువంటి గురుడు అద్భుతంగా వాళ్ళకి భాగ్యాన్ని ఇస్తాడు. వాళ్ళు తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అండ్ నిన్న వాళ్ళు చేసుకున్నటువంటి వివాహం కూడా మీనలగ్నంలో జరిగింది. మీనలగ్నానికి కరెక్ట్గా పంచమంలో గురుడు ఉన్నాడనమాట. అందువల్లనే వాళ్ళకి శుభం జరుగుతూ వివాహం, ఇది సద్గురు గారు పెట్టినటువంటి ముహూర్తం. అండ్ ఆయన ఉంటే బాగుండదు కదా, జగద్గురు ఆయన. అందువలన వారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి ఇది సీక్రెట్ పెళ్ళి, దొంగ పెళ్ళి కాదు. ఎలాగా గురువు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురువు గారికి ఉన్న శక్తి ఎలాంటిదంటే, ఆ గురువుకు ఉన్నటువంటి శక్తి అంటే, ఆయనకి వాసుదేవ జగ్గి గారు అవ్వచ్చు, ఆయనకి ఉన్నటువంటి శక్తి ఏంటంటే కర్మని కూడా క్షయం చేసేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క సమంతకు ఉన్నటువంటి పాపపు కర్మ ఏదైతే పూర్వజన్మ కర్మ అందరికీ ఉంటాయి, అటువంటి కర్మ వల్లే పాపం ఆమెకి డైవర్స్ ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అటువంటివన్నీ కూడా క్షయం చేసేసి, జీరోకి నల్లిఫై చేసేసి ఆమెకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి ఆయన ఆశీర్వాదంతో ఆమెకి బ్రహ్మాండంగా వివాహం చేశాడు. కాబట్టి ఈ వివాహం చెక్కు చెదరదు. అద్భుతంగా వీళ్ళంతా కూడా వివాహం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమె కెరీర్ కూడా ఎంతో గొప్పగా ఉంటుందమ్మా. అందువలన ఏమి అభిమానులందరూ పండగ చేసుకోవాల్సిన సందర్భం, అభిమానులందరూ కూడా స్వీట్లు పంచుకోవాల్సిన సందర్భం. మరి నిజంగా సమంత అభిమానులు అంత ఇదిగా ఉన్నారు కాబట్టి, మనం ఆమె గురించి చెప్పాము కాబట్టి, మరి వాళ్ళ అభిమానులు కనీసం ఒక్క స్వీట్ ప్యాకెట్ అన్నా తీసుకొచ్చి ఈ ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నందుకు కిరణ్ టీవీకి వచ్చి మా స్వప్న మేడంకి ఇస్తే మరి మేమంతా కూడా సంతోషిస్తాం అభిమానులరా. అండ్ వచ్చి చక్కగా శుభాకాంక్షలు కూడా మనం అందరం పరస్పరం చెప్పుకుంటాం. లెట్ us సెలబ్రేట్. ప్లీజ్ కమ్ టు అవర్ కిరణ్ టీవీ ఆఫీస్ అండ్ extend your wishes to our Swapna madam. And Samantha will lead a very wonderful and a prosperous, healthier life, amma, under the a blessed guidance, noblest guidance, and who is second to himself, and who is no other than our Gurudev Vasudev Jaggi. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.